నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మంత్రివర్గ కూర్పు అంత ఈజీ కాదని తెలుస్తుంది. ఈ నెల 13న పోలింగ్ ముగిసింది. ఓటింగ్ పెరగడంతో కూటమికి సానుకూల ఫలితాలు వస్తాయని సంకేతాలు వస్తున్నాయి. ఒకవేళ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే మాత్రం 3 పార్టీలకు మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సింహభాగం టీడీపీ తీసుకున్న మిగతా 21 స్థానాల్లో పోటీ చేసిన జనసేనకు కనీసం 3 నుంచి 4 మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంటుంది. 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన బీజేపీకి సైతం 2 మంత్రి పదవులు ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే 7 నుంచి 8 మంత్రి పదవులు బయటకు వెళ్తాయి. ఇక మరో 17 వరకు మాత్రమే టీడీపీకి మిగులుతాయి. మరోవైపు 3 పార్టీల్లోనూ సీనియర్లు, ఆశావహులు అధికంగా ఉన్నారు. వారిని సముదాయించి సర్దుబాటు చేయడం చంద్రబాబుకు అంత ఈజీ కాదు. జనసేన నుంచి పవన్ తో పాటు చాలా మంది సీనియర్లు పోటీ చేశారు. ఆ పార్టీలో 2వ స్థానంలో ఉన్న నాదెండ్ల మనోహర్ తెనాల నుంచి బరిలో ఉన్నారు. ఉత్తరాంధ్ర నుంచి సీనియర్ నేత కొనతల రామకృష్ణ అనకాపల్లి నుంచి పోటీ చేశారు. ఇక జనసేన నుంచి కందుల దుర్గేష్, బొమ్మిడి నాయకర్ వంటి వారు సైతం మంత్రి పదవులు ఆశిస్తున్నారు. జనసేన గెలిచే స్థానాలను బట్టి మంత్రి పదవులు కేటాయింపు ఉంటుంది. పవన్ కేబినెట్ లోకి వస్తారా రారా అన్నది తెలియాల్సి ఉంది. భారతీయ జనతా పార్టీ 10 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సృజనా చౌదరి పోటీ చేశారు. ఆయన గెలుపు పొందితే ఖచ్చితంగా మంత్రివర్గంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. కైకలూరు నుంచి మరో సీనియర్ కామినేని శ్రీనివాస్ పోటీ చేశారు. గతంలో ఆయన చంద్రబాబు ప్రభుత్వంతో మంత్రిగా వ్యవహరించారు. ఈసారి కూడా ఆయన మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఇక మరోవైపు విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి విష్ణుకుమార్ రాజు పోటీ చేశారు. ఆయన సైతం మంత్రి పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటు రాయలసీమ నుంచి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సైతం మంత్రి పదవి ఆశిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో అయితే చెప్పనవసరం లేదు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు 10ల సంఖ్యలో సీనియర్లు ఉన్నారు. శ్రీకాకుళం నుంచి అచ్చెన్నాయుడు, కోన రవికుమార్, విజయనగరం నుంచి కళా వెంకట్రావు, కొండ్రు మురళీమోహన్, విశాఖ నుంచి అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు, తూర్పుగోదావరి నుంచి జ్యోతుల నెహ్రూ, బుచ్చయ్య చౌదరి, యనమల రామకృష్ణుడు, నిమ్మల రామానాయుడు, కృష్ణా జిల్లా నుంచి వసంత కృష్ణప్రసాద్, కొలుసు పార్థసారథి, గుంటూరు నుంచి కన్నా లక్ష్మీనారాయణ, నెల్లూరు నుంచి పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాయలసీమ నుంచి కేఈ కృష్ణమూర్తి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, పరిటాల సునీత సైతం, జేసీ అస్మిత్ రెడ్డి వంటి వారు సైతం పదవులు ఆశిస్తున్నారు. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.